ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా తుల రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. మీ యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా మార్చి 10వ తేదీ సోమవారం రోజున మీ జీవితంలో జరగబోయేటువంటి సాధారణ ఫలితాలను కనుక మనం గమనించినట్లయితే ఈ నెల అలాగే ఈ రోజున మీరు గతంలో చేసినటువంటి కృషికి ఎన్నో ఫలితాలు అయితే కనిపించడం ప్రారంభం కాబోతున్నాయి. ఈ రోజు నుండి మొత్తానికి చూసినట్లయితే ఈ నెలాఖరు వరకు కూడా మీరు చేసినటువంటి కృషికి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను అయితే మీరు పొందుకోబోతున్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా పరిశీలించినట్లయితే ఈ రోజున మీ యొక్క పాత బంధము అనేది తిరిగి మరలా మీ యొక్క జీవితంలోకి, అంటే మీరు ఆ యొక్క బంధాన్ని అయితే స్వాగతిస్తారు. ఆ బంధంతో మునిపెన్నడూ కూడా లేనటువంటి గొడవలు ఇటువంటివి అన్నీ కూడా దూరం పెట్టి వారితో మరలా మీరు మాట్లాడేటువంటి కోరికలు మీకైతే కలుగుతుందన్నమాట. ఈ రోజున మీరు ఓర్పుతో వ్యవహరిస్తే చాలా అద్భుతమైనటువంటి లాభాలే మీరు పొందుకోబోతున్నారని కూడా కనిపిస్తుందండి. ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి. సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వ్యక్తులు అయితే చాలా మంది ఉండుంటారు కదా. మరి ఇటువంటి వారి అందరికీ కూడా శ్రీ దుర్గామాత వారి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడినండి గురువు గారు శివరామదాసు స్వామి గారు. మనం ఎక్కడ ఉన్న ఇటువంటి దూర ప్రాంతాల్లో ఉన్న మన యొక్క గురుగారిని అయితే ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారానే కాంటాక్ట్ అవ్వచ్చండి. మన గురుగారి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 7989049722. అది మీకు ఏ విధమైనటువంటి సమస్యకైనా దానికి తగినటువంటి మంచి పరిష్కార మార్గాన్ని విత్ ఇన్ 24 అవర్స్లో మన యొక్క గురువుగారు అయితే మీకు తెలియపరుస్తారండి. మీ యొక్క ముఖ కవలికలు, ఫోటో, చేయి, గోత్రం ఆధారితం కానీ మీకు ఉన్నటువంటి సమస్యలకు తగినటువంటి మంచి మార్గాన్ని అయితే మన యొక్క గురువుగారు పూజల రూపంలో కానీ పరిహార రూపంలో కానీ మీకు తెలియపరుస్తారు. గురువుగారు అయితే చెప్పినట్లుగా జరుగుతుందండి. సమస్య మీదే పరిష్కారం మన యొక్క గురువుగారిది. గురువుగారు స్త్రీ పురుషులకు వశీకరణ చేయడంలో ఎటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి అనుభవం కలిగినటువంటి వ్యక్తులని చెప్పాలండి. 100% మీకు ఉన్నటువంటి సమస్యలకు మంచి పరిష్కార మార్గం అయితే లభిస్తుంది. నమ్మకంతో ఒక్కసారి కాల్ చేసి చూడండి. మీకు ఉన్నటువంటి సమస్యల నుండి మీకు మీరుగా బయటపడినటువంటి వ్యక్తులు అవుతారు. ఇక ముఖ్యంగా వివరాలకు వస్తే కనుక తులా రాశి అనేది రాశిలోని 7వ రాశి. చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 1-2-3-4 పాదాలు, విశాఖ నక్షత్రం 1-2-3 పాదాలు జన్మించిన వ్యక్తులు ఈ యొక్క తులారాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క తులారాశి వారికి అధిపతి శుక్రుడు. ఇక ఈ రోజున మీకు అన్ని కూడా శుభసూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయండి. మీకు వచ్చేసండి ఈ యొక్క రాశి వారికి శుభరంగు వచ్చేసి ఈ రోజున ఆకువచ్చ పసుపండి. శుభ సంఖ్యలు వచ్చేసి 2, 3. శుభ దినాలు మీకు బుధవారము, ఆదివారము. ఈ రెండు మీకు ఎంతో అద్భుతంగా కలిసి వస్తాయండి. అలాగే ఈ రోజున శుభమంత్రము వచ్చేసి ఓం సం శనీశ్వరాయ నమః అనేటువంటి మంత్రం అయితే మీరు ఎప్పుడు కూడా జపించినా కానీ మీకు ఈ రోజున మొత్తంలో కూడా అద్భుతమైనటువంటి ఫలితాలను అయితే మీరు, అంటే మీ యొక్క ప్రతికూలమైనటువంటి అంశాలు సమయం నుండి బయటపడడానికి చాలా ఉపయోగపడుతుంది. అయితే గత కొంతకాలంగా మీరు శని భగవాన్ యొక్క అనుగ్రహము అనేది తప్పకుండా చాలా రకాల సమస్యలను అయితే ఎదుర్కొంటున్నారని చెప్పుకోవచ్చండి. అంటే ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా శని భగవాన్ యొక్క అనుగ్రహము అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఉండాలి. కాబట్టి మీరు శని భగవాన్ని అందరినీ కూడా పక్కన పెట్టేసి చాలా రకాలుగా సమస్యలు అలాగే కష్టాలను ఇప్పటి వరకు ఎదుర్కొంటున్నారండి. శని భగవాన్ యొక్క అనుగ్రహాన్ని పొందితే ఎవరైనా కానీ సమస్యల్లో చిక్కుకోవాల్సిందే. ఆయన సాధారణమైనటువంటి భగవంతుడు కానే కాదండి. కాబట్టి ఆయన మంచి చెడులకు చెడు ఈ యొక్క విధంగా అంటే వ్యవహరిస్తాడని చెప్పాలి. కాబట్టి మనం ఏ తప్పు చేసినా ఏ ఒప్పు చేసినా దానికి తగిన విధంగా ఫలితాలు అయితే మనం అందుకునే తీరాలండి. అయితే మీరు తప్పకుండా శని భగవాన్ యొక్క ప్రీతి కొరకు నల్లని వస్త్రాలను ఎవరికైనా కానీ దానం ఇవ్వడము, శని భగవాను మెచ్చుకునేటువంటి పనులు చేయడం, ఇటువంటివి చేయడం వల్ల మీకు శని అనుగ్రహానికి అనేది ఆగ్రహానికి గురి కాకుండా ఉంటారండి. మరి అంతేకాకుండా అనవసరంగా ఎవరికైనా కానీ దూషించడము, అనవసరంగా ఎవరికైనా కానీ నిందించడము, బాధ పెట్టడం ఇటువంటివి అన్నీ కూడా చేస్తే శని భగవాన్ యొక్క ఆగ్రహానికి అయితే మీరు గురి కావాల్సిందే అండి. అయితే ఈ యొక్క రాశివారు ఎప్పుడూ కూడా, అంటే శని భగవానుడు యొక్క అనుగ్రహం అనేది తప్పకుండా ప్రతి ఒక్కరూ పొందాలి. కాబట్టి వీలుంటే ప్రతిరోజు కాకపోయినా శనివారం నాడైనా కానీ స్వామికి తైలాభిషేకం చేయండి. అలాగే శని స్తోత్రాలను పఠించడము ఇవేమీ కూడా కుదరదు అనేటువంటి పక్షంలో ఓం సం శనీశ్వరాయ నమః అనేటువంటి ఈ యొక్క మంత్రాన్ని తప్పకుండా పఠించేటువంటి ప్రయత్నాలు అయితే చేయండి. మరి అంతేకాకుండా ఈ రోజున మీ యొక్క ఉద్యోగము వ్యాపారం విషయానికి వస్తానండి. ఉద్యోగస్తులకైతే శని ప్రభావం అనేది ఈ రోజున కొంచెం అధికంగానే కనిపించినప్పటికీ కూడా మీ యొక్క ప్రతిభను చూపించుకునేటువంటి అవకాశాలు అనేవి కూడా తప్పకుండా వెతుక్కుంటూ వస్తున్నాయండి. కాబట్టి శని భారం అనేది ఎక్కువగా ఉందని చెప్పేసి ఎక్కువగా బాధపడకండి. డిప్రెషన్కి అసలు గురి కాకండి. ఒత్తిడికి గురి కాకండి. ముఖ్యంగా చెప్పాలి అంటే పని అనేది ఎప్పుడూ కూడా ప్రతి ఒక్క మనిషికి ఒత్తిడినే అనిపిస్తుందండి. అయితే మీకు ఏంటంటే శని భారము అనేది ఈ రోజున మరింత అధికంగా ఉన్నప్పటికీ కూడాను మీరు కొంచెం ఈ విషయంలో ఒత్తిడి అనేది అసలు గురి కాకుండా చూసుకోండి. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త అనేది అవసరం. అయితే ఈ రోజున మీరు చేసినటువంటి ప్రతి ఒక్క పని కూడా మీ యొక్క పై అధికారులు మెచ్చుకునే విధంగా ఉండబోతుందండి. అలాగే ప్రశంసల వర్షం కూడా తగ్గించుకోబోతున్నారు. కాబట్టి ఈ రోజున మీకు
కొంత శనివారము అనేది అధికంగా ఉండబోతుంది. అయినప్పటికీ కూడాను మీకు వచ్చినటువంటి ఆ యొక్క ప్రశంసలు, మీరు దక్కించుకున్నటువంటి గౌరవము, ఇటువంటివి అన్నీ కూడా మిమ్మల్ని మరింత అధికంగా ఉత్సాహానికి, అలా విధంగా ఆనందానికి నింపే విధంగా కూడా మీ యొక్క మనసు అనేది చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. అలాగే ఈ రోజున ఉద్యోగంలో మార్పులు అనేవి రావాలని చెప్పి ఎవరైనా ఆలోచిస్తూ ఉన్నట్లయితే కనుక అండి, ఈ రోజున మీరు అంటే ఒక నెల అనేది రెండవ దిశలో అవకాశాలు అనేవి మీ యొక్క జీవితంలోకి రాబోతున్నాయనే చెప్పాలండి. మీకు ఒక శుభప్రదంగా కనిపించబోతుంది రెండో దిశ అనేది. అంతేకాకుండా వ్యాపారస్తులకు కనుక గమనించినట్లయితే ఈ రోజున నెమ్మదిగా ఉంటుందండి. కానీ స్థిరత్వం అయితే లాభాలు అతి కొద్ది రోజుల్లోనే మిమ్మల్ని అయితే ముట్టబోతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. అయితే కొత్త వ్యాపారాలు ప్రారంభించినటువంటి వారు ముందుగానే సరైనటువంటి ఒక కొత్త ప్రణాళికలు అనేవి రూపొందించుకోవాలి. అంటే ఆలోచన అనేది లేకుండా అప్పటికప్పుడే హడావిడిగా తీసుకునే నిర్ణయాలు అనేవి మీకు కొంత ఏదైనా కానీ నిరుత్సాహాన్ని అనేది కలిగించవచ్చు. కాబట్టి వ్యాపారాలు ప్రారంభించేటువంటి వారు ఈ రోజున కొంత జాగ్రత్త అనేది తీసుకోవడం అయితే చాలా మంచిదండి. ఇక ఈ రోజున ఆర్థిక పరిస్థితులను కనుక గమనించినట్లయితే ఆదాయం అయితే చాలా స్థిరంగా ఉండబోతుందండి. పాత బాకీలు అన్నీ కూడా, లేకపోతే మీకు నిలిచిపోయినటువంటి డబ్బు విషయాల్లో కూడా ఇటువంటివి అన్నీ కూడా మరలా మీ చేతికి తిరిగి వచ్చేటువంటి సూచనలు అయితే ఈ రోజున అధికంగా కనిపిస్తున్నాయండి. అనవసరంగా లేనటువంటి ఖర్చులు అనేవి పెరగకుండా కొంచెం జాగ్రత్త అనేది వహించండి. అంటే మనకు అవసరం లేనటువంటి వస్తువులు కావచ్చు, లేదంటే అవసరం లేనటువంటి ఏదైనా కానీ మనం ఖర్చు పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్త అనేది అవసరము అని అర్థమండి. ఇక ఈ నెల చివరిలో అయితే ఆర్థికంగా మీరైతే చాలా అద్భుతంగా ఊరట అనేది లభించబోతుంది. ఇక ఈ విధంగా మీకైతే ఆర్థిక పరిస్థితి అనేది ఉంటుందండి. ఇక ఈ రోజున వీరికైతే అంటే మీ యొక్క ప్రేమ జీవితం, దాంపత్యం విషయానికి వస్తే కనుక ప్రేమికులకు ఈ నెల అంతా కూడా భావోద్వేగాలతో నిండిపోయి ఉంటుందండి. అంటే చిన్నపాటి అపార్థాలు అనేవి రావచ్చు. అయినప్పటికీ కూడాను కొంచెం జాగ్రత్త అనేది మీకు ఖచ్చితంగా అవసరమనే చెప్పుకోవాలండి. మీ యొక్క బంధము అనేది నిలబడుతుంది అన్నమాట. కాబట్టి ఏదైనా కానీ మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించండి అనేది చాలా కొంచెం అంటే గమనించండి. ఇక మీ యొక్క వివాహితులు, మీ యొక్క జీవిత భాగస్వామి అనుబంధము అనేది చాలా బలపడుతుందండి. మీకు ఏదైనా కానీ గొడవలు కానీ, లేదంటే ఇరువురి మధ్య అక్కడ ఏదైనా అనుమానాలు కానీ, లేదంటే సరిగ్గా మీరు ఒకరినొకరు అర్థం చేసుకునేటువంటి విషయంలో కానీ కొంత అపార్థం చేసుకోవడం కానీ, ఇటువంటివి అన్నీ కనుక వివాహితులు కనుక ఉన్నట్లయితే మీ యొక్క జీవిత భాగస్వామితో ఉన్నటువంటి విభేదాలు అన్నీ కూడా దూరం అయిపోయి మీలో ఉన్నటువంటి అనుబంధము అనేది మరింత రెట్టింపుగా బలపడుతుందని కూడా చెప్పుకోవచ్చు. అవివాహకులైతే వివాహ యోగానికి సంబంధించినటువంటి సూచనలు అయితే ఈ రోజున మీకు అంతా కూడా శుభప్రదంగా కనిపిస్తున్నాయండి. మొత్తం మీద ప్రేమ జీవితం, దాంపత్య జీవితం ఈ విధంగా అయితే ఉండబోతుంది. ఇక ఎవరైనా కానీ అవివాహితులు ఉన్నారో, వారికైతే ప్రేమికులు ఉన్నారో, వారికి ఏదైనా కానీ ముగిసిపోయేటువంటిది. ఇక మా యొక్క బంధాలకు వారికి మాకు ఇంకేం సంబంధం లేదు అని చెప్పేసి ఎవరైతే భావిస్తూ ఉన్నారో అటువంటి వారికి కూడా అనుకోని విధంగా తిరిగి మరలా మీ యొక్క జీవితంలోకి ఆ యొక్క బంధాన్ని స్వాగతించబోతున్నారు. అంటే అది కొత్త బంధమైనా కావచ్చు, లేదంటే పాత బంధమైనా కావచ్చు. ఇలా ఏదైనా కానీ ఈ రోజున అయితే మీ యొక్క జీవితంలో తిరిగి మరలా మీ యొక్క బంధము అయితే మళ్ళీ మీరు పొందుకోబోతున్నారనే చెప్పుకోవాలండి. ఇక కుటుంబం బరువు బాధ్యతలు అనేవి కూడా ఈ రోజున మరింత అధికంగా పెరగబోతున్నాయి. కాబట్టి ఈ విషయంలో మీరు కొంచెం జాగ్రత్త అనేది కూడా చాలా అవసరం కాదు. అంటే పెద్దల యొక్క ఆరోగ్యం అనేది కొంత మిమ్మల్ని ఒత్తిడికి గురి చేయవచ్చును. అలాగే చిన్నపల్లిలు ఇది సీజన్గా వచ్చేటువంటి వ్యాధులు కాబట్టి ఏదైనా కానీ చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అనేవి మిమ్మల్ని కొంతవరకు కంగారు పెట్టవచ్చు. అయితే భయపడవలసిన అవసరం కూడా ఏదీ లేదండి. అందరికీ వచ్చేటువంటి నార్మల్గా వచ్చేటువంటి అనారోగ్య సమస్యలే కాబట్టి మీరు అధికంగా ఒత్తిడికి గురి కాకుండా వాటిని అయితే జాగ్రత్తగా పరిష్కరించుకొని ఎవరైనా దాని దగ్గరలో ఉన్నటువంటి వైద్యుడికి దగ్గరకు వెళ్ళి చికిత్సను అందివ్వండి, సరిపోతుంది, మంచిది. ఇక ఈ రోజున మీరు తీసుకున్నటువంటి పెద్దల యొక్క సలహాలు అనేవి ఈ రోజున మీకు చేసేటువంటి పనిలో మీకు బాగా ఉపయోగపడతాయండి. ఇంట్లో కూడా శుభకరమైనటువంటి చర్చలు అయితే జరిగేటువంటి అవకాశాలు కూడా అధికంగానే కనిపిస్తున్నాయి. అంటే మీ ఇంట్లో ఏదైనా కానీ శుభకార్యానికి సంబంధించిన విషయాల గురించి చర్చించుకునేటువంటి అవకాశం ఉందన్నమాట. ఈ విధంగా అయితే ఈ యొక్క రాశి వారికి మీ యొక్క కుటుంబ జీవితం అనేది కూడా శుభప్రదంగా ఉండబోతుంది. ఇక విద్యార్థులకైతే ఎవరైతే ఉన్నారో విద్యార్థులకు ఈ రోజున చదువులో ఏకాగ్రత అనేది మరింత అధికంగా మెరుగుపడుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేటువంటి ఈ యొక్క రాశి విద్యార్థులు చాలా అంతా కూడా శుభకాలాన్ని ఈ రోజున పొందుకోబోతున్నారు. విదేశీ విద్య ప్రయత్నాలు ఫలించేటువంటి సూచనలు కూడా చాలా అధికంగానే కనిపిస్తున్నాయండి. ఇక విద్యార్థులకు మొత్తం మీద చూసినట్లయితే విద్యార్థులకైతే మంచి ఎటువంటి ఆటంకాలు అనేవి లేకుండా ఈ రోజున పెద్దగా కనిపించడం లేదండి. ఇక మీ యొక్క ఆరోగ్య విషయానికి వస్తేనండి ఈ రోజున ఆరోగ్యం అనేది కూడా చాలా సాధారణంగా బాగానే ఉంటుందండి. అంతా కూడా ఒత్తిడి అనేది, నిద్రలేనటువంటి సమస్యలు అనేవి మిమ్మల్ని కొంత ఇబ్బందికి గురి చేయవచ్చును. కాబట్టి ఇటువంటి విషయాల్లో తగినటువంటి జాగ్రత్త అనేది మీకు అవసరమని చెప్పాలి. అయితే వీటి నుండి మీరు బయటపడడానికి యోగా, ధ్యానము, నడక లాంటి
అలవాట్లను అయితే మీరు అలవరుచుకోవాల్సి ఉంటుంది. ఈరోజు అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది. ఇక ఈ రోజున మీరు తప్పకుండా శుభమంత్రము అనేది ఓం శ్రీ శనీశ్వరాయ నమ అని జపించడం కానీ, లేదంటే ఈ రోజున ఉదయాన్నే నిద్రలేచిన వెంటనే ఎలా మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి కానీ, లేదంటే వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయానికి కానీ, లేదంటే హనుమంతుల వారి యొక్క ఆలయానికి కానీ మీరైతే సందర్శించి చక్కగా శనీశ్వరునికి నువ్వుల నూనెతో తైలాభిషేకము చేయండి. అక్కడే కాసేపు కూర్చొని ఈ యొక్క మంత్రాన్ని కూడా పఠించేటువంటి ప్రయత్నం చేయండి. మరిన్ని ఎక్కువగా శుభ ఫలితాలు అయితే పొందుకునేటువంటి అవకాశం అయితే అధికంగా కనిపిస్తుంది. అలాగే అక్కడ ఆలయ ప్రాంగణంలో రావి చెట్టు ఉన్నా కానీ, లేదంటే రావి చెట్టు దగ్గర చక్కగా మీరు ఒకవేళ దీపారాధన చేస్తే మంచిది. ఒకవేళ చేయకపోతే రావి చెట్టు చుట్టూ 11 ప్రదక్షిణలు చేసినా కూడా మీకు అంతా కూడా శుభప్రదంగా మారుతుందండి. అక్కడే కూర్చొని చక్కగా రావి చెట్టును మనం సాక్షాత్తు కూడా విష్ణు స్వరూపంగా భావిస్తూ ఉంటాం కదండి. కాబట్టి అక్కడే కొంచెం సేపు కూర్చొని ప్రశాంతంగా ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనేటువంటి ఈ యొక్క పంచాక్షరి మంత్రాన్ని కూడా మీరు 108 సార్లు పఠించడానికైతే ప్రయత్నించండి. మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి సమస్యలు అన్నీ తొలగిపోతాయి. ఈ విధంగా ఈ రోజునైతే మీరు చేసేటువంటి ప్రయత్నం అనేది మునుముందు రోజుల్లో కూడా మీ యొక్క భవిష్యత్తుకు పునాది వేసుకున్నటువంటి వారు అవుతారండి. మరి అంతేకాకుండా ఈ రోజున మీకు మీ యొక్క పనుల్లో ఎటువంటి ఆటంకాలు కూడా కలగకుండా చాలా చాలా అద్భుతంగా మీ యొక్క పనులు అన్నీ కూడా సాగిపోవడానికి దైవం యొక్క తోడు అనేది, అలాగే దైవం యొక్క సహాయం అనేది కూడా మీకు పుష్కలంగా అందించబోతున్నారు. సో చూసారు కదా ఫ్రెండ్స్, తులారాశి వారి యొక్క జాతక ఫలితాలు. ఈ వీడియో మీకు నచ్చితే చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.